ప్రభునందు వందనాలు ప్రియులరా. ఈరోజు యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2-3 వచనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు వాక్యంతోనూ మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2-3 వచనములో, గుమ్మములు లారా మీ తలుపు తెరవండి. అలాగే 118వ కీర్తన 19వ వచనం 20వ వచనంలో, గుమ్మములారా మీ ద్వారాలు మీ తలుపు తెరవండి అనే మాట ఉంది. దీని అర్థం ఏంటంటే, గుమ్మము అంటే ప్రియులరా మన హృదయం. మనం హృదయం విప్పి దేవునితో మాట్లాడాలా. మన హృదయంలో ఎన్ని బాధలైతే ఉన్నాయో అన్నీ కూడా దేవునితో చెప్పాలా. దేవునితో మనము సత్సంబంధం కలిగి ఆయనతో స్నేహమై ఉండి ఆయనతో చెప్పుకోవాలి. మనము నోరు తెరిచి హృదయం తెరిచి చెప్పుకోవాలి. అప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు, మన లోపలికి వస్తాడు. 3వ వచనం, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటాదో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. శాంతి అంటే, శాంతికి మార్గం ఏంటంటే మన మనసు దేవుని మాట మీద నుంచాలి. దేవుని మాటని విశ్వాసించాలి. ఆ మాటను సాధనం చేయాలి, సాధకం చేయాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని మనం నడవాలి. అప్పుడు శాంతి మనకు కలుగుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-8 వచనాలు కూడా, ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు ఆయనకు అర్పిస్తే తలంపు చుట్టూ, హృదయం చుట్టూ కావలి కాస్తారట. అలాగే 24వ కీర్తన 7వ వచనం చదివితే, మీ గుమ్మములారా పురాతన తలుపులారా పైకెత్తడం ఉంది. పురాతన అంటే దేవుని నమ్మి అలసిపోయి వేసారిపోయి బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, లేమిలో ఉన్న బిడ్డలారా, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ నోరు తెరిచి హృదయం విప్పి ప్రార్థన చేస్తే ఆయన లోపలికి వచ్చి శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు. ఈ మాటలు దేవుడు మన హృదయంలో స్థిరపరచును గాక, ఆమేన్. ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభువానికి స్తోత్రం. ఈరోజు వాక్యంతో మాట్లాడిన ఈ వాక్యం మా హృదయంలో స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.